అమ్మ కోరికని తీర్చడానికి నాన్నయ్య మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. ఏకాంత సేవ ఏంటే చాలా అందంగా ఉన్నావు, చాలా క్లారిటీగా ఉన్నావు, చాలా క్లియర్ గా ఉన్నావు. సెటప్ బాక్స్ పెట్టించారు కదా, ఇప్పుడు అందరు అందంగానే కనబడతారు. చూసారు కదా, ముడతలు ఉన్న మొహమైన క్లారిటీ కనిపించాలంటే మీరు కూడా సెటప్ బాక్స్ పెట్టించుకోండి. ఒక టీ పట్రా. ఓకే, పెళ్ళే సంవత్సరం అయింది, ఇంకా టీ పెట్టడం రాలేదా నీకు? పెళ్ళై సంవత్సరం అయింది, పిల్లల్ని కట్టడానికి వచ్చారా నీకు? హలో హలో, ఎవరండి? నేను రా అమ్మని. అమెరికా అమ్మ నువ్వా? అంటే నీకు ఇండియాలో కూడా అమ్ముందా? నేను ఇండియా వచ్చేస్తున్నాను. అవునమ్మా. నా మనవడిని చూడడానికి. మనవడా మనవరాలా? 5 సంవత్సరాల క్రితం అమ్మ వస్తుంది. ఏం చెప్పాలి? అమ్మా మనోడమ్మా. అమ్మ వస్తుంది లక్ష్మి. దేనికి వస్తుంది? అంటే నా కొడుకుని చూడడానికి వస్తుంది. నీ కొడుక? నాకు పిల్లలే పుట్టలేదు. ఎక్కడరా నీ కొడుకు? అదే కొడుకు అని చెప్పి అబద్ధం చెప్పా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని నిజం చేద్దాం అనుకుంటున్నాం. దాన్ని నిజం చేద్దాం. వద్దే, మహేష్ బాబు ఆల్రెడీ చేస్తే నిజం. పెదవే పలికిన మాటల్లో తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మా ఏం కావాలి నీకు? 1 రూపాయి. 10 రూపాయలు కూడా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అమ్మా ఓ పని చేద్దాం, బాబును దత్తత తీసుకుందామా? బాబుని దత్తత తీసుకున్నా. ఆ, నైస్ ఐడియా. ఆ. ఇప్పుడు మనకి చిన్నపిల్లాడు దత్తత అంటే అదిగో. ఇందాకేం అడిగావు? 1 రూపాయి అడిగాను. నీకు 10,000 ఇస్తా. అడుక్కుందాను కూడా నువ్వు 10,000 అంటున్నా. దరిద్ర మొక్క వేసుకొని దానికోసం కదా 10,000 అడిగింది. మరి? నాకు పిల్లలు లేరు. పిల్లలేనని చెప్పకూడదు, నాకు మ్యాటర్ లేదని చెప్పాలి. అది కరెక్ట్ పాయింట్ చెప్పినావు. నాకు మీ కొడుకుని రెంట్కి ఇస్తే నేను ఒక 2 days ఇచ్చేస్తా. గంట కూరకనే ఇవ్వను కదా. నీకు 10,000 ఇస్తా. పర్లేదు, 20,000 చేసుకోద్దాన్ని. సరే, ఆ. 20,000? ఆ, 20,000 చీపుకి చాలా వచ్చాడు. చీప్. ఓకే. నిమిషానికి ఏంటి? ఏంటి అంత కాస్ట్ చెప్పింది అప్పుడే? సరే సరే, 20,000 తీసుకో. ఆ? నాన్న చిట్టి ఇలా రా నాన్న. ఆడి పేరు నాన్న. బుజ్జి చిట్టి కాదు, ఆడొచ్చుటి గాలిచ్చు తీరు. చుడిగాలి సుధీరా? అవును. అవును, లైట్ గా సేమ్ పోలికలు ఉన్నాయి. ఎంతమంది చుడిగాలి సుధీర్ ఎప్పుడే కలిసాడా? అవన్నీ ఇప్పుడు ఎందుకు? సేమ్ చుడిగాలి సుధీర్ కళ్ళు, ముక్కు, పన్ను మీద పన్ను, అవునా? సేమ్ పొట్ట. చుడిగాలి సుధీర్ ఎప్పుడు కలిసాడు నిన్ను? అంటే అది జోబులో చెక్ పోస్ట్ దగ్గర నేను ఆడుకుంటా అంటే 12 గంటలకి వచ్చాడు. వచ్చి రూపాయి ధర్మం చెయ్యండి అంటే ఇదిగో ఈయన ధర్మం చేసాడు. ఎత్తుకు ఎత్తుకు ఎత్తుకు, అమ్మలు వచ్చేస్తే బే త్వరగా టైం పడుతుంది. దా నాన్న, దా దా దా, బొమ్మలు ఆడిస్తా. అంటే నా కొడుకుని పట్టుకుని అలా అంటున్నావు. వాడు ఎవడనుకున్నావు? తుడ్డుగాలి కొడుకు. ఏం చేయాలి ఇప్పుడు? ఓ పని చేద్దాం. ఏంటి? నా క్యారెక్టర్ దాన్ని ఏమను. నీకు ద్రోహం చేయలేనే. నేను అన్నది దీంట్లోనే, దాంట్లో కాదు. ఏంటి? అంటే ఇందాక ఎంత ఇచ్చాను? 10,000 ఇచ్చాను కదా. అవును. ఇంకో 10,000 ఇస్తాను. నువ్వు నా వైఫ్ కి యాడ్ చేయాలి. వైఫ్ కన్నా మా చుడ్డిగాళ్ళు చుద్దీరేమని అనుకుంటాడేమో నాన్న. ఆ చుట్టిగాలి చుట్టిరేమనుకోకుండా నేను చూసుకుంటాను. ఏంటి ముట్టెట్ చేస్తున్నావా? చేయట్లేదు. సరే, అమ్మ వస్తుంది, కొంచెం జాతి ఆడించా పక్కన. సరే. Al Pacino, what you want to tell me no? Del Casino, welcome and they don't say no. Lip me no, hip me no, Gucci kiss me no. ఎలా ఉన్నావమ్మా? నిన్ను పక్కన పెట్టా. మనవాడి నీ మనోడు అక్కడ ఉన్నాడు. ఊరక ఏంటి అలాగా పసికందుని పట్టుకొని? ఆడు పసికందులో కసికందులో ఉన్నాడు.
ఎంత ముద్దుగోడు. ఒరే రామ్ ప్రసాద్, అచ్చం మీ నాన్న పోలికే. మా నాన్న ఇప్పుడు వచ్చాడు నీ దగ్గరికి. ఏం మీ నాన్న పేరు చుట్టిగా తీరా? అవును, ఇంత కూడలేది. కోడలు ఇదో ఇవిడే. స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అన్నమాట. లేదా ఇప్పుడు జూబ్లీ చెక్ పద్ధతి నచ్చ చుట్టిగా తీరుతా. ఏంట్రా? లేదమ్మా, ఈ రోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో అందులో బెగ్గర గడపలు ఇద్దరు కోడలు నీ మనోడు. ఓహో అమ్మా, ఇటు చూడు ఒకసారి. అచ్చం మహాలక్ష్మిలో ఉంది తెలుసా అవును, కోడలు. మహాలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా అడుక్కుంటాను. ఇంతకు మీ ఊరేది మరి? మా ఊరంటే పొద్దున్న జూబ్లీ చెక్ పోస్ట్, తర్వాత మధ్యాహ్నం పంజాగుట్ట, సాయంత్రం నెక్లెస్ రోడ్డు. జూబీ చెక్ పోస్ట్, పంజాగుట్ట, నక్లెస్ రోడ్ ఏంట్రా? అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. చెక్ పోస్ట్ దగ్గర పెద్దమ్మ, పంజగుట్టలో పిన్ని, అక్కడ ఏమొచ్చి అందరూ ఉంటారు. అమ్మా అంటే పెద్ద ఫ్యామిలీ అన్నమాట. మామూలు ఫ్యామిలీ కాదు, అందరం కలిసి ఒక్కసారి అమ్మా అన్నా తండ్రి అమ్మా అంటే 1000 పదాలు పడిపోతాయి. ఏం అర్థం కావట్లేదు. అయ్యో ఆకలిస్తున్నట్టుగా నీకు? వీడికి ఈ డైలాగ్ బాగా ఆకలి కుదరికి నీ నానమ్మని రా పెరుగు. అలా చేస్తే ఎలా తింటాడు? ఇదిగోండి ఇక్కడ ఇయ్యండి నాకు. ఏంటే 10,000 అయిపోద్ది చెయ్యట్టే. రామ్ ప్రసాద్ ఏంట్రా బొచ్చులో ఏమంటుంది, కొంగులో ఏమంటుంది అది? తిను. చుట్టి కాళ్ళు తీరు కొడుకు మీద చెయ్యొస్తాను. ఎంత ధైర్యం నీక? చూడా ఇటు రానువ్వా ఆడుకుంది కానీ నా పండే నా చెట్టే, నా పండే నా నాన్నే, చెట్టు దగ్గర ఏంట్రా ఇది? ఏంటమ్మా ఏంట్రా చిల్లర రూపుతో పడుకున్నాడు వాడు? అంటే మరి రోజు వచ్చిన కలెక్షన్ ఊపితే పడుకుంటారా? ఏంట్రా అది కోడలు మెడ అనుకుంటున్నావు, ఇంకేమనుకుంటున్నావు? ఒక బంగారు చైన్ లేదు, ఏంటో కోట్లు సంపాదిస్తావు ఏంట్రా? ఇదిగో పని మనిషి ఉంది కదా ఇంట్లో, నగలు నట్రన్ని దాని మెల్ల వేసాడు మీ కొడుకు. అన్నం చేస్తున్నాడు దాని మీద దొంగలు అయితే అవి చెయ్యి అవి ఇవ్వు. ఏమండి కొడతారు? ఏమండి అంటున్నావేంటి? మరి ఏమన్నది? మొగుడు పట్టుకుని అవండి అంటే వెంట నా మీద చెయ్యతో 10,000 ఇచ్చి తొందరగా. ఏంట్రా 10,000 ఏంట్రా? అంత ఈ నుంచి వచ్చింది. ఆడి గురించి ఏమనుకున్నావు? ఆడొచ్చి గాలొచ్చి ఎరుకొడకాడు. చూటి గాలి చూతురు ఎవరు? గాలొచ్చి తీరు తెలీదా నీకు? తెలీదు. ఎవరి పేరు చెప్పితే వద్దు వచ్చిన సంబంధాలు కూడా పోతాయి. అత్తమ్మ మీరు అమెరికాలో ఉన్నప్పుడు మా పెళ్లి అయిపోయింది. ఒక అత్తటా మేము ఎలా బతుకుతున్నాం మా సంసారం అంటే నీకు తెలియదు కదా. అందుకే మీ సమక్షంలో మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి మీద తాళి కట్టి పెళ్ళేంట్రా? నా మొగుడు నువ్వురా. మా అత్తను పట్టుకుని కొడతా ఉన్నావు. తాళి కట్టడం కాదమ్మా, ఆడెవడ కొడుకు తెలుసా? గాలి ఇచ్చి దీర్ కడుకు. ఆడెవడో తెలుసా? ఆడు చాలా డేంజర్. సెన్సర్ ఆన్ చూసి పుట్టింది. తండ్రి లేని కొడుకు అయిపోయాడు. ఆడు ఎక్కడ పడితే అక్కడ ఎత్తనాలు చల్లేస్తే ఎవడు కొంటాడు? తండ్రి నా తండ్రి ఎంత పని అయిపోయిందిరా తండ్రి. అనుకున్నావా? ఇలాంటి మ్యాజిక్ కూడా నువ్వు చేస్తావా? కామెంట్లు అడిగేది దండం పెడతా. దట్ వాస్ బెస్ట్. నాకు పెళ్లి అవ్వకపోతే వీళ్ళిద్దరే కారణం. ఏదో స్కిట్లో ఫన్ కోసం చేస్తుంటే ఈ రోజు నువ్వు వేసుకొని వచ్చిన ఈ వేషం ఉంటది కారణం. కాదు చెక్ పోస్ట్ ఎవరు
మీరు ఇలా చేశారంటే నీ రొమాంటిక్ ఇమేజ్ ఏం లేదు సార్. దారుణంగా పడిపోయింది. శ్రీను చంపేశాడు పర్ఫార్మెన్స్. సుధీర్ సార్. బాగా చేశారు నువ్వు కూడా. థ్యాంక్ యూ సార్. ఎరగొట్టేశారు. Thank you, sir. రోజా గారు ఎవరి పేరు చెబితే వచ్చిన సంబంధాలు పారిపోతాయో వాడేసుడిగా. కానీ గెటప్లు మాత్రం చాలా న్యాచురల్ గా ఉన్నాయి నీకు సీనుకి. అసలు జీవం పోసారు ఆ క్యారెక్టర్స్ కి. ఇప్పుడు వీళ్ళిద్దరు కానీ వచ్చుకుని ఇంటికి వెళ్తే వీళ్ళు ఇచ్చిన చెక్ అని ఎక్కువ డబ్బులు వస్తాయి అంటున్నాను. ఖచ్చితంగా సూపర్. థ్యాంక్ యూ మేడం. తొందరగా వెళ్తే బెటర్, పాపం పరువు తీస్తున్నారు.